ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు మంచి ఛాన్స్ వచ్చింది. జిల్లా కోర్టులో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారు? కామెంట్ ద్వారా మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వెస్ట్ గోదావరి జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్ పోస్ట్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ పడింది. ఈ పోస్టు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 18 నుంచి 34 ఏళ్ల వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు మినహాయింపు ఉంది. దివ్యాంగులకు 10 ఏళ్ల వయసు సడలింపు ఉంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ నిర్వహించిన హయ్యర్ గ్రేడ్ ద్వారా ఇంగ్లీష్ లో టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షల్లో పాస్ అయి ఉండాలి. అలాగే మెంటల్, ఫిజికల్ హెల్త్ కు సంబంధించిన వైద్య ధృవీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, అకాడమిక్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన మార్కుల లిస్టులు, 2 ఫోటోలు, పూర్తి వివరాలతో నింపబడిన అప్లికేషన్ ను అందజేయాలి. స్టాంప్ అతికించిన సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ ను పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరిన వారికి నెలకు 15,000 వరకు అందజేయడం జరుగుతుంది. కోర్టులో పనిచేస్తున్నంత కాలం క్రమశిక్షణతో ఉండాలి. కరెక్ట్ టైం కు డ్యూటీకి హాజరు కావాల్సి ఉంటుంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ పదవీ కాలం 1 ఏడాది. మళ్లీ ఆ ఏడాది తర్వాత ఆ ఉద్యోగ గడువును పెంచడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 15వ తేదీన పడింది. నవంబర్ 10వ తేదీ కల్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో నింపిన అప్లికేషన్ ను, దాంతో పాటు అవసరమైన పత్రాలను వెస్ట్ గోదావరి, ఏలూరు డిస్టిక్ట్ జడ్జ్ అడ్రస్ కు పంపించాలి. అభ్యర్థులు తమ వివరాలను తప్పుగా ఇస్తే ఆ అప్లికేషన్లు తిరస్కరించబడతాయి. అలాగే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి టీఏ, డిఏలు ఇవ్వడం జరగదు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.